నమస్కారం. గడిచిన వారం రోజులుగా సాయి కృష్ణ లాకప్లో ఏం జరిగింది అనే మిస్టరీగా చాలా కామెంట్స్ రావడం జరుగుతోంది. మరి అసలు ఏం జరిగింది అనేది విచారణ జరగవలసిన అవసరం ఉంది. దాని ముందే చాలామంది అసలు చనిపోయడం లేదనేది కూడా తెలియకుండా ఫోటోలు రిలీజ్ చేసి డెడ్ బాడీ ఇదని చెప్పినటువంటి సాక్షి ఛానల్ కానీ అంబటి రాంబాబు గారు కానీ నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు ఎవరు విచారణ జరగక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఫోటోలు వచ్చేసినాయి. చనిపోయిన ఫోటోలు మీరు పెట్టారు, ఓ ఫేక్ ఫోటోలు అని నేను చెప్పినప్పుడు కూడా వినకుండా ఇతనే చనిపోయాడు, చంపేశారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు సాక్షి వాళ్ళు కలిసి అంబటి రాంబాబు గారు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడో ఫోటో మీకు ఎలా వచ్చింది? ఆ ఫోటో వస్తే మీరు నిర్ధారణ చేసి తీసుకురండి, యాక్షన్ తీసుకుంటా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నిన్న పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు ఢిల్లీ పర్యటన అనంతరం ఢిల్లీలో ఉన్నప్పుడు డిస్కస్ చేసి చెప్పాం, ఇలా జరిగిందని. అంటే వెళ్ళగానే సీఎం గారితో మాట్లాడి యాక్షన్ తీసుకోవాలి, న్యాయం చేయాలని చెప్పి ఆయన చెప్పడం, రాగానే అనుకోకుండా మరి ఆయన ఎవరో అభిమాని చూడాలంటే చూసి రావడం, వెంటనే సీఎంఓకి వెళ్ళి ఆయనతో కూర్చుని మాట్లాడి ఆ మీటింగ్లోనే డిసిజన్ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి సిఐ నాగరాజ్ అనే వ్యక్తి మీద మరి నిన్న సిఐ గారిని ట్రాన్స్ఫర్ చేసి అతను ముందు సస్పెండ్ చేసి విచారణ చేయండి, సీనియర్ ఐపీఎస్ అధికారితో కూడా తెలియజేసే ప్రయత్నంగా జరిగిపోయింది ఆ విషయం. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. ఏదనంటే కాపులు చంపేస్తే పవన్ కళ్యాణ్ స్పందించట్లేదు, కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం జరుగుతోంది. ఇక్కడ చూడవలసింది క్రిమినల్గా చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. ఆ శిక్షించినట్టుగా ఎక్కడక్కడ రికార్డెడ్గా లేదు. మన దగ్గర అభియోగాలు అయితే ఉన్నాయి, అభియోగాలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది దాని మీద అభియోగం కింద మనం ఎవరిని గురి తీసేయాలి. సరే, మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదా, చూపించారు కదా. ఎవరైతే మీరు నవీన్ రెడ్డి అని భవానీపురం సంబంధించినటువంటి అబ్బాయిని చంపేసి డిసెంబర్ 5వ తారీఖున అతన్ని ఎక్కడైతే గొడవ జరిగిందో అతను అరెస్ట్ చేసినప్పుడు అతను జైల్లో పరిచయస్తుడు ఈ యొక్క నవీన్ రెడ్డి అనే అతను ఫోటో తీసుకొచ్చేస్తుంటే మరి వెంకటకృష్ణ అనే అతని ఫోటో అని మీరు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు నిజంగా కనుక అది ఆ ఫోటో చనిపోయిన ఫోటో అయితే మీకు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీశారు? ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మీరు కోర్టుకి ఆధారపరచాలి. దాన్ని మీకు తెలుసు కాబట్టి ముద్దాయి ఎక్కడ ఉన్నాడో ముద్దాయిని తీసుకెళ్ళి కోర్టుకి ఆధారపరిచే బాధ్యతని మీరు తీసుకోవాలి. ఈ ఫేక్ ఫోటో చూపించాను నేను అందరికీ. ఇది ఎవరి ఫోటో? ఇది సాయి కృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురదలడం, కాపు కులాలు సిచ్చి పెట్టడం. ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీ రాజకీయ సన్యాసమైనా చేయండి. జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మీ సాక్షి ఛానల్ అనేది ఫేక్ అని ఒప్పుకోండి, లేదా మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా? తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మీ పోలీసులు అరెస్ట్ చేయండి. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. నిన్న ఏదైతే ఒక అభియోగం వచ్చిందో వెంటనే సస్పెండ్ చేసాం. మీరు గత రోజుల్లో చూసుకుందాం ఒకసారి, వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిగి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకు వస్తే మీరు తీసుకెళ్ళి ఇచ్చారా అని అడుగుతాను. మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, సిబిఐ మీద పూర్తిగా నమ్మకంతో నీ మీద 18 కేసులు ఉన్నాయి. ఇవాళ వరకు వాయిదాలు కూడా వెళ్ళకోకుండా నువ్వు ఆంధ్రాలో కూర్చొని రాజకీయం చేస్తూ ఉన్నావు. అలాంటిది నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ వీక్ చేస్తే కూటమి వీక్ అవుద్ది. కూటమికి అనేది ఇడిపోవాలి, ఇడిపోతేనే మీరు బాగుపట్టాలి. మళ్ళీ దోచుకోవచ్చు ఈ రాష్ట్రాన్ని. 5 సంవత్సరాల దోపిడీని జనం మర్చిపోయారనుకో మీరు అనుకుంటున్నారు. మేమన్నట్టు ఇంకా స్ట్రాంగ్గా జనాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతూ ఉన్నారు. గెలిచిన తర్వాత
పేద ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మర్డర్ పాలిటిక్స్కి దానికి ఆయన ఇష్టపడే వ్యక్తి కాదు. మరి మీరు ప్రతిదీ కూటమిగా ఆపాదించి ఎక్కడో చోట వీక్ చేయాలనే ఆలోచన కనపడుతోంది దీంట్లో. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఈ ఫేక్ ఫోటోలు పెట్టి సరే ఇదే నిజమైన అనిపిస్తే మీకు మీరు డెడ్ బాడీని కానీ లేకపోతే మనుషున్న బతికిని కానీ కోర్టుకు అప్పచెప్పాల్సిన బాధ్యత సాక్షి టీవీకి అంబటి రాంబాబు గారికి ఉందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అయితే మీరైనా మీరు నిజమనంటే తీసుకొచ్చి చెప్పండి, ఫేక్ అంటే ఫేక్ అని చెప్పండి. రాష్ట్ర ప్రజలకి ఇది ఫేక్ పెట్టాం తప్పు అయిపోయిందని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని వీక్ చేత పెట్టామని చెప్పండి. అంతేగాని ప్రజల్లో విషం జిమ్మాలనే ఆలోచన మీరు మాట్లాడతారు. సుబ్రహ్మణ్యం డ్రైవర్ని ఇంటికి తీసుకెళ్లి ఎమ్మెల్సీ అరెస్ట్ చేస్తే, అనంతబాబు హత్య చేస్తే కనీసం అతను అరెస్ట్ చేయించినటువంటి మీరు ఇవాళ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. సుధాకర్ అని డాక్టర్ రోడ్డు మీద పెట్టి పిచ్చోడిని కొడితే పోలీసుల్ని ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకుండా అతను చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరు కాదని నేను అడుగుతూ ఉన్నా. ఒక సొంత అక్కనే రేపు చేస్తున్నారని చెప్పి చీరాలో కుర్రోడు అడిగితే తగలబెట్టినప్పుడు పిచ్చోడు అవతలోడు అని చెప్పి మీరు తప్పించిన వైని మీరు కాదని అడుగుతున్నా. అలాంటిది ఇవాళ కాపు కులం కందుకూరు ఇన్సిడెంట్ ఏమైంది? ఆ రోజు కూడా ఇదే అల్లరి చేసే ప్రయత్నం. చనిపోయిన వ్యక్తి తెలుగుదేశం, చంపిన వ్యక్తి తెలుగుదేశం. పవన్ కళ్యాణ్ గారి సంబంధం ఏంటి? నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఇమీడియట్గా వెళ్ళి ఎవరైనా న్యాయం జరగాలి కాబట్టి మీరు వెళ్ళామంటే కమిటీ వేస్తే నేను కూడా కమిటీ సభ్యుడు ఉన్నాను. దాంట్లో వెళ్ళి చూస్తే అక్కడ జరిగింది ఏంటంటే ఆయన తెలుగుదేశం ఎవరైతే ఉన్నారో అతనే కారుతో గుద్ది చంపాడు. చనిపోయిన వ్యక్తి కాపు, చంపిన వ్యక్తి కమ్మ, తెలుగుదేశం. అయితే మాకేం సంబంధం లేదు దాంట్లో. అయినా కూడా నేను ఆ కుటుంబాన్ని 5 లక్షలు ఇచ్చి ఆదుకున్నాను. ఆ రోజు కూడా మీరు శవరాజకీయం చేశారు. వెళ్ళి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చే కుటుంబాన్ని మీరు ఆదుకున్నారో ఈ లీడర్స్ అని నేను అడుగుతాను. ఇవాళ మీరు ప్రతిదీ పవన్ కళ్యాణ్ ముడిపెట్టడం ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఇవాళ పంచాయతీరాజ్ శాఖలో 24వ స్థానం నుంచి 1వ స్థానం తీసుకొచ్చి రాష్ట్రానికి కోసం పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేసి కూటమిని వీక్ చేయాలనే కుతంత్రంతో మీరు చేసింది మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఏర్పడింది. కాబట్టి ఈ సాక్షి ఛానల్ను మీరు ఎవరైతే మీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి రెచ్చగొట్టే విధానంలో మాట్లాడింది. కానీ అయితే మీరు బాడీ అంటే బాడీ అప్ చెప్పండి, మనిషి బతుకుంటే మనిషిని అప్ చెప్పండి, కోర్టుకు అప్ చెప్పండి. టైం ఇచ్చారు పోలీసులు కాదు ఇప్పుడు అప్ చెప్పి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అంబటి రాంబాబు గారు మీరు ఎక్కడున్నారో తీసుకొచ్చి చెప్పండి. లేదు మీకు ఆ ఫోటో ఎలా వచ్చింది, ఎవరు తీశారు, ఏ ప్లేస్లో ఉంది, ఏ ప్లేస్లో జరిగింది అనేది వివరణ కోర్టుకి ఇవ్వండి.